తిరుపతి జిల్లా రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యేపై వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యం ఈ నేపథ్యంలో విచారణ కమిటీ కూడా ఈరోజు రైల్వే కోడూరు నగరంలో ఉన్న రాజ్ రెసిడెన్సీకి మరి కాసేపట్లో చేరుకుంది. ఈ నేపథ్యంలో అటు జనసేన పార్టీకి సంబంధించిన కీలక నేతలతో పాటు పలువురు నేతలను కూడా విచారించే అవకాశాలు. ఆయన పైనటువంటి ఆరోపణల నేపథ్యంలో వీణాకు కూడా సమాచారం అందినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పతంశెట్టి నాగేంద్ర గారు ఉన్నారు. ఆయన చేస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు విచారణ కమిటీకి గతంలో కూడా కొద్దికాలంలో కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు, అదేదో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈరోజు అరవా శ్రీధర్ విచారణ కమిటీకి రాబోతున్నారు. 100% సార్. మీకు ఒక్క విషయం చెప్పాలి సార్. జన సైనికుడు అన్నందుకు పవన్ కళ్యాణ్ గారి అనుచరుడుగా జనసేన పార్టీ వాళ్ళుగా మేము ఎప్పుడు గర్వపడతాం సార్. అంటే భారతదేశంలోనే ఎక్కడా లేనంత నిజాయితీ పరుడు మా నాయకుడు. తప్పు చేస్తే మనవాడా తనవాడా అని కాదు, అత్యంత ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ఇది నిదర్శనం. కానీ ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఈ వైసీపీ లో సోషల్ మీడియా కావచ్చు, ఈ వైసీపీ నీచమైన రాజకీయాలు చేస్తున్నటువంటి చీప్ పాలిటిక్స్ చేస్తున్న వైసీపీ నాయకులకు అరవ శ్రీధర్ తర్వాత ఒక లేడీ అమ్మాయి వీణ, వీళ్ళిద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత విషయాన్ని పార్టీకి ఎందుకు చుడుతున్నారు? అది కదా మా బాధ. ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తా, అయితే మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. గోరంట్ల మాధవను గుడ్డలిప్పమని జగన్మోహన్ రెడ్డి చెప్పినాడా? బాగుంటుందా, అన్నీ చేస్తుందా అని అంబటి రాంబాబుకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? గంట అరగంట అని అవంతి శ్రీనివాస్కు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? వాట్ ద హెల్, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మేము ఎప్పుడు అలా మీ వ్యక్తిగత జీవితాలకు రాలేదు. మా వ్యక్తిగత జీవితాలకు వస్తే మీ వ్యక్తిగత జీవితాలను రాంబాణం పాడిస్తాం. ఇది మాత్రం తప్పు. ఎందుకంటే మా జన సైనికులు జనసేన నాయకులను మించిన సిబిఐ లేదు, డిటెక్టివ్లు లేరు. మొత్తం చరిత్ర విప్పి పుటలుగా హరికథలు చెప్పినట్టు చెప్తాం. నేను ఏమంటున్నానంటే, ఒక సమకాలీన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక మానవత్వంతో ఒక విషయం జరిగినప్పుడు దాన్ని ఏ కోణంలో చూడాలి. ఇది జరిగింది, ఇది పూర్తిగా అరవ శ్రీధర్ వీణ వ్యక్తిగత విషయం. ఆ వ్యక్తిగత విషయం మీద మా నాయకుడు ఆయన ఒక 7 రోజులు దూరంగా ఉండమన్నాడు. విచారణ కమిటీ అయిపోయిన తర్వాత రమ్మన్నాడు. ఈరోజు విచారణ కమిటీ వస్తుంది. మేము అత్యంత గౌరవంగా వీఆర్ ఆల్సో వెల్కమింగ్. ఆమె కావచ్చు, ఆమె తరపున లాయర్ కావచ్చు, వచ్చేయండి. మేము ఎవరో ఉండం. మా విచారణ కమిటీ ముందు ఆధారపడి మీకు ఏం ఆధారాలు ఉండవు, ఏమన్నీ ఇవ్వండి. తప్పైతే డెసిషన్ మా నాయకుడు తీసుకుంటాడు. మేము ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాము. కనీసం మీరు ఎవరన్నా ఒక 2 రోజులైనా మీ జగన్మోహన్ రెడ్డి కానీ పార్టీ కానీ పక్కన పెట్టిందా? ఆమె యొక్క చేరి తప్పుడు ఆలోచనలు చేస్తూ ఏదో మేము నిజాలు చెప్పిన మాలాంటి వాళ్ళ మీద, మా ఫ్యామిలీ మెంబర్స్ మీద, నాగేంద్ర తల్లిని, నాగేంద్ర ఇంట్లో వాళ్ళని దూషిస్తే ఏమొస్తుంది? ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారి అడుగులు ఆయన పాద ధూళి వెనక నడిచానో ఆ రోజే ఇలాంటివి ఉంటాయని తెలుసు. ఇటువంటి వాటికి బెదిరే ప్రసక్తి లేదు. అరవ శ్రీధర్ రైల్వే కోడ్లో ఉన్నప్పటికీ కూడా అజ్ఞాతంలో ఉన్నారు, అదృశ్యం, ఇలాంటి పరిస్థితులు రావడం ఎలా చూడాలి? అంటే మీరు మెయిన్ మీడియానే. ఎందుకంటే వాళ్ళు పిలుస్తానే గబక్కన పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన నుంచి వచ్చినా వాళ్ళ పార్టీ ఆజ్ఞలు అవన్నీ ఏంలా వస్తానే గబక్కన అటెండెన్స్ చేసుకోవాలి, అంతే కదా. మాకు ఆయన ఒక అపవాదం ఆయన మీద ఉంది. ఆయన విచారణ కమిటీ ముందు హాజరుగమ్మని, విచారణ కమిటీ తర్వాత ఆయన అడ్రస్ చేసుకోమని ఉంటారు. ఆయన అడ్రస్ చేసినాడు. మీ అందరికీ ఆ వీడియో ఉంది. నా తప్పు లేదు, నాకు ఇది జరిగింది, నేను చట్టపరంగా పోరాడుతా అన్నాడు. అయినా మీకు ఇబ్బందిలే. ముక్కావారిపల్లిలో ఆయన వాళ్ళ నాయన వెంకటయ్య, ఆయన ప్రమీలమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాడు. ఆయన మన ఒక కమిటీ ఒక నిర్ణయం ఆఫ్టర్ విచారణ కమిటీ అనింది కాబట్టి మేము గమనున్నారు, అంతే కదా. మరి మీరు ఊరికే కూర్చోబెట్టి ఇవన్నీ ఈరోజు ఇప్పుడు ఈరోజు అరవ శ్రీధర్ వచ్చాడు, రేపు కమిటీ ముందు మా గౌరవ ఎమ్మెల్యే గారు హాజరైన తర్వాత మీ అందరితో అడ్రస్ చేస్తాడు, మాట్లాడండి. అంటే ఒక చిన్న విషయం అన్న, ఇక్కడ ఏదైతే ఆరోపణలు చేస్తున్నటువంటి వీణ మీపైన కూడా పరుష పదాలు దూషిస్తుంది. ఒక రకంగా ఏదైతే మీరు తీసినటువంటి సమాచారం, అంటే మీరు కాదు, మీ జన సైనికులు, మీరే ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఏదైతే జన సైనికులు ప్రతి చోట ఉన్నారు, ఏదైతే మా పైన వచ్చినటువంటి ఆరోపణలను, నిందలను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో ఇది వ్యక్తిగత విషయమైనా కూడా జన సైనికులు బయటికి తీస్తారు అన్నటువంటి విషయాన్ని చెప్పారు. మరి ఆమె జీర్ణించుకోలేక ఈ విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి అసలు? మీరు వ్యక్తిగత జీవితాలని సార్, నేను ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రశ్న సూటిగా అడుగుతా, చెప్తారా? ఇద్దరు ఒక మేజర్, మగ కావచ్చు ఆడ కావచ్చు, ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఫోటోలను
ఎవరు రివీల్ చేసినా కేసే. మరి అదే ఈ పాటికి శ్రీధర్ రివీల్ చేస్తుంటే భరతనాట్యం ఆడిచ్చేవాళ్ళు కదా మీరు. మరి ఇప్పుడు ఎందుకు? అందుకే మీరు సపోర్ట్ చేస్తాను, నేను కాదన్ను. వాట్ ఎవర్ ఇట్ మే బి, మా విచారణ కమిటీ ముందు వస్తాడు, ఆయన చట్టపరంగా తేల్చుకుంటానంటున్నాడు. 100% హీ విల్ ఫైట్. ఇప్పుడు మీరు నన్ను తిట్టినారా అంటారా? నన్ను చాలామంది తిడతారు సార్. నాకు ఆ తిట్లే నాకు దీవెనలు. ఎందుకంటే నేను అడ్డుగోడలాగా నా నాయకుడికి, నా పార్టీకి, మీ 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 వ్యక్తిగత ఎవరి వ్యక్తిగత జీవితాలన్నీ, మీ ఎగస్సు, మీ కడుపు మంటలన్నీ మా పార్టీ మీద, మా నాయకుడి మీద రుద్దాలని చూస్తే బాగా రుద్దుతా నేను. ఇంకోటి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఆమెకు పూర్తి స్థాయిలో సంపూర్ణ సహకారం ఇస్తున్నారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా ఉంది. ఎలా చూడాలి? నేను దాన్ని నమ్మను, కానీ ప్రతి చోట కొంతమంది ఉంటారు కదా సార్. అంటే నేను అదే చెప్తున్నా, సెకండ్ రాజకీయం అని. ఆయన భీష్ముడు యొక్క అస్త్రశక్తులతో పోటీ పడలేక ఏం చేసినారు, ఆయన సెకండ్ అడ్డపెట్టి రాజకీయాలు చేసిన అట్లా ఉంటాయి. నేనైతే విశ్వసించను. మా జన సైనికులు ఎవరు అలాంటి పని చేయరని నేను సంపూర్ణంగా నమ్ముతా. లేకుంటే ఒకవేళ చేసుంటే ఇంక మనం వాళ్ళ పాపం వాళ్ళది. మనం సో మొత్తానికి ఇది వైసీపీ కుట్ర, స్వపక్ష నేతల కుట్ర కూడా ఉంది. అంటే దీంట్లో మీకు గుర్తున్నది లేదా, రిపబ్లిక్ డే జరిగింది. రిపబ్లిక్ డేకి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వచ్చి జెండా వేయాలి, రాలా, ఏడబడుకున్నాడో తెలీదు. కానీ వీణ అంటేనే పరిగెత్తుకుంటా వచ్చి అమ్మాయికి అన్యాయం జరిగిందని వచ్చినాడు. ఇంక మేమేమి ఆలోచించాలా? సామాన్య వైసీపీ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు మా పార్టీకి ఈ యొక్క పేడ రుద్దాలని తిరుగుతున్నారు. బట్ అది అయ్యే పని కాదు. సో మొత్తం మీద ఏదైతే జనసేన పార్టీ పైన ఏదైతే రాద్ధాంతం చేసి ఈ విధంగా కుట్రలు చేస్తున్నారో, ఆ కుట్ర చేసినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా ఏదైతే జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో కూడా తాను ఏదైతే సచీరుడు అంటే ఒక రకంగా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత జీవితాన్ని పార్టీకి ఆపాదించడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇక్కడంతా కూడా విచారణ కమిటీ రానున్న నేపథ్యంలో భారీ ఎత్తున పోలీస్ బలగాలు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. అటు పెద్ద ఎత్తున జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా అటు విచారణ కమిటీ మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. చేరుకున్న నేపథ్యంలో కూడా వారంతా కూడా విచారణ కమిటీ ముందు ఏదైతే జన సైనికులు కావచ్చు, జనసేన నేతలు కావచ్చు, అదేవిధంగా జనసేనలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా ఇక్కడికి వచ్చి ఈ విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో విచారణ కమిటీలో సభ్యులైనటువంటి టి శివశంకర్, అదేవిధంగా పద్మావతి, అదేవిధంగా ఏదైతే వరుణ్, ముగ్గురు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో కూడా అంటే కొంతకాలంగా కూడా అరవ శ్రీధర్ అజ్ఞాతంలో ఉన్నారంటూ కూడా పలు రకాల కథనాలు వచ్చినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అరవ శ్రీధర్ అజ్ఞాతంలో ఉండడానికి ప్రధాన కారణం ఏదైతే తనకు విచారణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది, ఏదైతే వారం రోజుల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనడంతో ఒక్కసారిగా కూడా మీడియాకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఈరోజు ఖచ్చితంగా అరవ శ్రీధర్ విచారణకు హాజరు కాబోతారు. ఖచ్చితంగా వారిద్దరి మధ్య జరిగినటువంటి వ్యక్తిగత జీవితం, ఈ వ్యక్తిగత జీవితం పార్టీకి ఆపాదించడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికే జనసేనకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో పిఎసి సభ్యులు కూడా అరవ శ్రీధర్ వ్యవహారం ఇది కేవలం వ్యక్తిగత విషయం అన్నటువంటి విషయాన్ని కూడా నాదేళ్ల మనోహర్ స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విచారణ కమిటీ కూడా ఈరోజు వస్తున్నారు. విచారణ కమిటీ ముందు కూడా అటు పలువురు జనసేన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర వర్గాలు కూడా ఇక్కడికి హాజరై ఏదైతే వచ్చినటువంటి అభియోగాలపైన కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఏదైతే వీణ పలు రకాలుగా ఆరోపణలు చేస్తున్నటువంటి హర్ష వీణ కూడా ఈరోజు విచారణ కమిటీ ముందు హాజరై ఏదైతే తన వద్ద ఉన్నటువంటి ఆధారాలు కూడా కమిటీకి ఇస్తే బాగుంటున్నటువంటి భావన కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కాబట్టి ఏదైతే హర్ష వీణ తరపున న్యాయవాది కూడా ఈ సమాచారాన్ని చేరవేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు ఏదైతే ప్రధానంగా అరవ శ్రీధర్ అభియోగాలు, అదేవిధంగా ఆరోపణల నేపథ్యంలో కూడా విచారణ కమిటీ అటు పూర్తి స్థాయిలో విచారించి నివేదిక 1-2 రోజుల్లో ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఇచ్చే అవకాశం ఉంది. కేవలం ఇదంతా కూడా పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం కాబట్టి ఈ వ్యక్తిగత వ్యవహారాన్ని జనసేనకు సంబంధించినటువంటి నేతలకు, జనసేనకు పార్టీకి ఆపాదించడం ఒక రకంగా సరైన పద్ధతి కాదు. ఎందుకంటే జనసేన అనేది ఒక క్లీన్ చిట్. కొందరు కుట్ర చేశారు, ఏదైతే జనసేనకు సంబంధించి వైసీపీ నేతలు ప్రధానంగా కుట్ర చేశారు. ఆ కుట్రలో భాగంగానే ఈ విధంగా ఏదైతే అరవ శ్రీధర్ను టార్గెట్ చేసుకున్నారో, అయితే అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి ఇది వ్యక్తిగత వ్యవహారం. ఈ వ్యక్తిగత వ్యవహారంలో ఎలాంటి ఇది ఉండదు. ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో విచారిస్తాం. విచారణ హాజరయ్యే నేపథ్యంలో కూడా
ఎవరైనా సరే విచారణకు హాజరై తమ సందేహాలను అదేవిధంగా తమకున్నటువంటి అనుమానాలను వారికి వ్యక్తపరిస్తే ఖచ్చితంగా విచారణ కమిటీ ముందు అవన్నీ విచారించి ఆ తర్వాత తగు చర్యలు తీసుకునే అవకాశాలు ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా అర్వాస్ లేదర్ వ్యవహారం మాత్రం ఇది కేవలం వ్యక్తిగత వ్యవహారం. దీనిపైన పార్టీకి ఆపాదించడం సరైన పద్ధతి కాదు. అదేవిధంగా జనసేనలో కొందరు తనపై చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, వీణా చేస్తున్నటువంటి ఆరోపణలపైన కూడా స్పష్టంగా తన క్లారిటీ ఇచ్చారు. రకరకాల మాటలు చెప్తూ ఉంటారు, రకరకాల ఆరోపణలు చేస్తుంటారు. కాబట్టి ఇవేవి పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా ఆయన కొట్టిపరాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, రైల్వే కోడ్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.